ఇట్స్ జస్ట్ ఎ ట్రాప్. షట్. ఆ డోర్కి సెక్యూర్ ఉన్నాయో చెప్తాను విను. సిపియుకి మానిటర్కి మధ్యలో పెట్టాను, వెళ్ళి తీసుకో. కాల్ యూ బ్యాక్. ఉఫ్. షట్టర్కి ఏం అటాచ్ చేసావు రాజ్? చీకటి బ్లీడింగ్ అవుతుంది. నేను డోర్ మాత్రమే ఓపెన్ చేయమని చెప్పాను, షట్టర్ ఓపెన్ చేయమని చెప్పలేదే. నేను చెప్పినంత వరకు వెయిట్ చేసి ఉంటే అక్కడ ఏముందో తెలిసేది. ఇట్స్ ఆర్ యువర్ ఫాల్ట్. సరే, నెక్స్ట్ ఏం చేయమంటావు? ఓకే, షట్టర్ తీసుకొని బయటికి వెళ్ళి స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కితే అక్కడ ఒక హెచ్జీ బైక్ ఉంటుంది, అది నీదే. ఆ బైక్కి ఫస్ట్ గేర్స్ తప్ప ఇంకే గేర్స్ పడకుండా సెట్ చేశా. స్పీడ్ 15 కిలోమీటర్స్ మించి పెరగదు. నువ్వు ఇప్పుడు ఆ బైక్ తీసుకొని అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ప్లేస్కి 5 మినిట్స్లో వెళ్ళాలి. ఏంటి? ఫస్ట్ గేర్లో 15 కిలోమీటర్స్ స్పీడ్ పెరగకుండా 10 కిలోమీటర్స్ 5 మినిట్స్లో వెళ్ళాలా? అసలు ఏం మాట్లాడతావు, నీకైనా అర్థమవుతుందా? అసలు జరిగే పనేనా? ఏమంటే ఇంతే మెట్టు బాయ్, ఇంతే కష్టంగా ఉంటుంది, కానీ నువ్వు వాడాలి. కమ్సూన్. వెయిట్ వెయిట్ వెయిట్, ఒక ప్లేస్కి రమ్మన్నావు, మరి అడ్రస్ ఏది? ఇచ్చాను కదా. ఇచ్చావా? ఇందాక నువ్వు కోర్స్ చూసావు చూడు, అదే పేపర్లో బ్యాక్ సైడ్ రాశాను. ఆ పేపర్లోనా? కాల్ యూ బ్యాక్ ఇన్ 5 మినిట్స్. షట్, వీడు నాతో ఆడేసుకుంటున్నాడు. ఈ అడ్రస్కా? ఇక్కడ రమ్మన్నాడు ఏంటి? సర్లే.
ఒకవేళ గేర్ పని చేయదు, స్పీడ్ పెరగదని మళ్ళీ నేను ట్రాప్ చేస్తున్నా ఏంటి? గేర్ ఈసారి నువ్వు వేసిన ట్రాప్లో నేను పడలేదు బాస్. ఇప్పుడు నేను 4th గేర్లో 80 స్పీడ్తో నువ్వు చెప్పిన ప్లేస్కి నువ్వు ఇచ్చిన టైం కన్నా ముందే వచ్చేస్తా. ఓ దట్స్ గ్రేట్ మిట్టు, దట్స్ గ్రేట్. అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను. షిట్ ఇందాక చెప్పాలనుకున్నా, మర్చిపోయారు. ఆ బైక్ 80 km స్పీడ్ దగ్గర స్పీడ్ లాక్ అయిపోతుంది. అండ్ ఆ బైక్కి బ్రేక్స్ లేవు. బైక్కి బ్రేక్స్ లేవా? నీకు ఎలా ఉంది, అంతా ఓకేనా అని అడిగే టైం లేదు బిట్టు. ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ గేమ్ కంటిన్యూ చేయాల్సింది. కావాలంటే నీ సమస్యలన్నీ గేమ్ అయిపోయిన తర్వాత చిల్లీస్ రెస్టారెంట్లో బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను రమ్మన్న ప్లేస్కి నువ్వు వచ్చావా? వచ్చాను. ఓకే దెన్. ఇప్పుడు నీకు దగ్గరలో ట్రయాంగిల్గా 3 స్తంభాలు ఉంటాయి. దాని మధ్యలో ఒక గన్ పడేసి ఉంటుంది. అది తీసుకొని రోడ్ పక్కన బ్లాక్ కలర్ సైన్ బోర్డ్ ఉంది కదా, దాన్ని షూట్ చేస్తే కరెక్ట్గా, దెన్ యూఆర్ ఫ్రీ. అక్కడితో గేమ్ అయిపోతుంది. బట్ సింగిల్ షాట్లో ఆ బోర్డ్ని షూట్ చేయాలి. నీకు 30 seconds టైం ఇస్తాను. ఆ టైంలోపే దాన్ని షూట్ చేయాలి. మిట్టు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరే అబ్బా, ఎడ చూసి నడుస్తున్నావురా? ఎవరు కనిపిస్తున్నాడు ఏంట్రా? నిజమే కదరా?
హలో బాస్, స్టాప్ ఇట్. వాట్ హ్యాపెండ్? చెప్పాలని ట్రై చేస్తున్నాడు. ఇది డమ్మీ కానీ బాస్, మేము ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం. కెమెరామెన్ రావడానికి లేట్ అవుతుందంటే ఈలోపు రిహార్సల్స్ చేస్తున్నాం. కానీ ఇంతలోకే మీరు Really sorry, boss. I will take care of it. It's okay, sir. No problem. లే బాస్ బాగా తను తిన్నట్టున్నాం. పక్కన కూర్చొని కాస్త రిలాక్స్ అవుదాం. జస్ట్ రిలాక్స్. గేమ్ ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేసావా? కాకపోతే బాడీలో కాస్త బ్లడ్ తగ్గినట్టు. ఆ రోజు నువ్వు చేసిన పనికి నా DVD ఇరిగిపోయింది. అందులో నా ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. దాంతో నాకు వచ్చిన ఆఫర్ పోయింది. నాకు పోయిన దాంతో పోల్చుకుంటే నీకు పోయింది పెద్ద లెక్కే కాదు. అయినా నీకు బ్రెయిన్ లేదు మిట్టు. నేను నీకు స్టార్టింగే చెప్పాను ఈ గేమ్ ఎలా ఆడాలి అని, కానీ నీకు గేమ్ ఆట రాలేదు. నీకు ముందే చెప్పాను ఇది పక్కా ట్రాపింగ్ గేమ్ అని. సెల్ ఫోన్ ఉంది, దానికి కోడ్ ఉంది, పేపర్ వెతుకు అని ఫస్ట్ డ్రాప్ వేశాను. ఏమాత్రం ఆలోచించకుండా గొర్రెలాగా కోడ్ కోసం వెతికావు. ఏమైంది? ఫస్ట్ డ్రాప్లో ఫెయిల్ అయ్యావు. పోనీ నెక్స్ట్ టైం అయినా బ్రెయిన్ పెట్టి గేమ్ మంచిగా ఆడతావు అనుకున్నా. లే, అరే దాని గేర్లు పడవు, స్పీడ్ పెరగదు అని చెప్పా. వినకుండా 4th గేర్లో 80 అబౌవ్ స్పీడ్కి వెళ్ళావు. దాని తర్వాత బ్రేక్స్ పడవు, స్పీడ్ తగ్గదు అని మళ్ళీ ట్రాప్ చేశారు. కాస్త కూడా ఆలోచించకుండా వెంటనే బ్రేక్ వేశావు. అయిపోయింది. సెకండ్ ట్రాప్లో కూడా ఫెయిల్ అయ్యావు. ఏమయ్యా మిట్టు, ఎక్కడైనా స్పీడ్ పెరగకుండా స్పీడ్ లాగా వేయచ్చు కానీ స్పీడ్ తగ్గకుండా స్పీడ్ లాగా వేయచ్చా? కాస్త ఆలోచించుంటే అయిపోయేది. ఇంత జరిగినా చివరాఖరికైనా బుర్ర ఉపయోగిస్తావు అనుకున్నా. లే, ఇంత చేసిన వాడు లాస్ట్లో సింపుల్గా బోర్డ్ని షూట్ చేస్తే నేను వదిలేస్తానని ఎలా అనుకున్నావురా? సో థర్డ్ ట్రాప్ కూడా ఫెయిల్ అయ్యావు. నువ్వు కంగారు పడకుండా ఆలోచించి గేమ్ ఆడుంటే ఇంతకంటే అద్భుతంగా ఉండేది గేమ్. ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఉందో తెలుసా? 1 సైడ్ మ్యాచ్లా ఉంది. ప్రతిసారి నేనే గెలిచాను. సో ఇప్పుడైనా బ్రెయిన్ యూస్ చేయి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఏ పనిలోనైనా బ్రెయిన్ యూస్ చేయి. రామ్ అనే ఒక సాధారణ వ్యక్తి మిట్టు అనే ఒక తోపుని వంటి మీద చేయి వేయకుండా అరగంట పాటు పోయించాడు. బాడీతో ఇచ్చే స్ట్రోక్ కన్నా బ్రెయిన్తో ఇచ్చే స్ట్రోక్ చాలా పవర్ఫుల్. సో ఇప్పుడైనా బాడీ పవర్ చూపించడం మానేసి అప్పుడప్పుడైనా నీ బ్రెయిన్ పవర్ చూపించు, పైకి వస్తావు.